ప్రశ్నించే గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తుంది ఏపీ కూటమి. జర్నలిస్టులు ప్రశ్నించొద్దా? ప్రశ్నిస్తే ఉపా కేసులు పెడతారా? మాట్లాడదాం. మనతో పాటు సిపిఎం సీనియర్ నాయకులు జి రాములు ఉన్నారు. సార్, ఎట్లా రావణ కేసు ఎలా చూస్తారు? రావణ ప్రశ్నించడమే తప్పు అవుతుందా? రావణ మీద ఉపా కేసు కూడా పెట్టడం జరిగింది. సిపిఎం తరఫున మీ సపోర్ట్ ఎలా ఉండబోతుంది? ప్రభుత్వాలు ప్రత్యేకించి ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని చూస్తుంటే ఇది ప్రజాస్వామ్యమేనా, మళ్ళీ నియంతృత్వం ప్రారంభమైందా అనిపిస్తుంది. ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయి. ప్రభుత్వాలు అనేక వాగ్దానాలు చేస్తున్నాయి. ఈ వాగ్దానాలు ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించినందుకే ప్రశ్నించిన వాళ్ళందరినీ అరెస్టు చేయటం, తప్పుడు కేసులు పెట్టడం, కుటుంబాలను వేధించడం జరుగుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం చేస్తున్నవి చాలా దుర్మార్గంగా కనపడుతున్నాయి. ఒకటి, ప్రశ్నించినందుకే రావణ్ అతన్ని అరెస్ట్ చేయటం, అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ రాగానే మళ్ళీ అరెస్ట్ చేయటం, మళ్ళీ ఇంకొక కోర్టులో బెయిల్ రాగానే మళ్ళీ అరెస్ట్ చేయటం, కేసుల మీద కేసులు పెట్టి 4-5 దఫాలుగా ఆయన అరెస్ట్ చేసి ఇప్పుడు పీడీ యాక్ట్ కింద, ఇతర చట్టాల కింద, ఊపాల కింద అతన్ని లోపల పెట్టడానికి ప్రయత్నం చేస్తారు, లోపలేశారు. ఇక్కడ చూసినప్పుడు సరే, మిగతా రాష్ట్ర ప్రభుత్వాలలో కూడా ఏదో ఒక మేరకు ఇలా జరుగుతున్నది వాస్తవమే. కానీ మరీ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం పనిగట్టుకొని ప్రశ్నించిన వాళ్ళందరినీ, ప్రకాష్ రాజు ఆయన ప్రఖ్యాత సినిమా యాక్టర్, ఆయన ఐయామ్ ఆస్కింగ్ అనే పేరిట ఎప్పటికీ ప్రశ్నిస్తుంటాడు. సామాజిక సమస్యల మీద, ప్రజల సమస్యల మీద, ప్రభుత్వాల వైఫల్యాల మీద, చేసిన వాగ్దానాలు అమలు పరచకపోతే లేదా నాయకులుగా ఉన్న వాళ్ళే అనవసరమైన పనికిరాని ప్రజలని అవమానపరిచేలాగా మాట్లాడినప్పుడు ఆయన ఎప్పుడూ ప్రశ్నిస్తుంటాడు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల లోపల చాలా దుర్మార్గంగా మాట్లాడింది మనందరికీ తెలుసు. అలాంటి సమయాన ఆయన ప్రశ్నించాడు. అంటే ప్రశ్నించడమే తప్పైనప్పుడు ప్రజాస్వామ్యం అనేది ఎక్కడుంటుంది? కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. దీన్ని ప్రజలందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. సిపిఎం పార్టీ ఇప్పటికే అక్కడ ఆందోళన కూడా నిర్వహిస్తుంది. భవిష్యత్తులో కూడా ఈ ప్రశ్నించిన వాళ్ళని అప్రజాస్వామికంగా అరెస్ట్ చేసి వేధించుతున్న దాన్ని సిపిఎం పార్టీ ఎప్పటికీ ఖండిస్తుంది. దానికోసం ఉద్యమం చేస్తుంది. ఇలాంటి వాటి ఆటలను సాగనివ్వదు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు ఉంటాయి, ఈ భయపెట్టడానికైనా రావణ అంశం ముందుకు తీసుకొచ్చారు. అంతే, మిగతా వాళ్ళెవరు కూడా ప్రశ్నించకుండా ఉండటం కోసం, ప్రశ్నిస్తే మీకు కూడా ఇదే గతి పట్టుద్దని హెచ్చరించటం కోసం ఈ దుర్మార్గం చేస్తాను. ఈ విధంగా చాలా సందర్భాల లోపల ప్రభుత్వాలు తమ పాలన వైఫల్యం చెందినప్పుడు ప్రశ్నించిన వాళ్ళని, ఏ చిన్నపాటి ఆందోళన చేసిన వాళ్ళని కూడా అరెస్టు చేయటం, జైల్లో పెట్టడం, వేధించడం, కొన్ని సందర్భాల్లో హత్యలు చేయటం కూడా మనం చూస్తుంటాం. ఉదాహరణకి తాజాగా సాయి కృష్ణ అతను చేసింది తప్పేంటి అసలు? ఒకవేళ నిజంగానే తప్పు చేసింది అనుకున్నా కోర్టులు ఉన్నాయి, దానికి శిక్ష పద్ధతులు ఉన్నాయి. మిగతా ఏ శిక్షలు చట్ట ప్రకారంగా ఏ శిక్షలు వేయాలో వేయొచ్చు. కానీ చంపటం ఏమిటి? శవాన్ని కూడా తల్లిదండ్రులకు ఇవ్వకుండా కాలబెట్టడం ఏంటి? ఇదంతా మిస్టరీ ఏంటి? సీసీ ఫుటేజ్ని అంతా కూడా ధ్వంసం చేయటం ఏమిటి? దీనికి నెల రోజుల పాటు ఇవన్నీ జరుగుతుంటే అసలు అక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది? అక్కడ హోమ్ మినిస్టర్ ఏం చేస్తారు? అక్కడ ఉన్న డీజీపీ ఏం చేస్తాడు? అసలు ఒక మాటలు చెప్పాలంటే ఎటుపోతున్నాం మనం? చాలా ఆందోళనకరమైన పరిస్థితి కనపడుతుంది. ప్రజలు ఏదేమైనా అప్రమత్తులు అవటమే కాదు, దీన్ని ఇమ్మీడియట్గా రియాక్ట్ కావడానికి సిద్ధపడకపోతే మరిన్ని ఘోరాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా ఏ కేసులో అయితే రావణ్ని అరెస్ట్ చేయడం జరిగిందో, మరి ఆ మాటలు అన్న పర్సన్ ఎందుకు వదిలేసింది గవర్నమెంట్?
అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏది మాట్లాడినా అదే అసలు ఒక మాటలు చెప్పాలంటే రావణ్ మాట్లాడటం ఆయన రియాక్షనే ఏది పవన్ కళ్యాణ్ మాట్లాడిన దానికి రియాక్షన్ ఆయన. ఒకవేళ ఆయన మాట్లాడిన తప్పే అనుకున్నా కూడా అసలు పవన్ కళ్యాణ్ అంతకంటే ఎక్కువ మాట్లాడిండు కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు కదా, ఆయన మీద ఏం కేసులు పెట్టారు. ఇంకా ఒక మాట చెప్పాలంటే ఇవాళ సోషల్ మీడియా లోపల మీరు చూడండి, అది ఫేస్బుక్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, ఎక్స్ కానివ్వండి, దాంట్లో ఈ కాషాయులు అంటే బీజేపీకి అనుయాయులుగా ఉన్న వాళ్ళు రాసే మాటలు చూస్తుంటే అసలు మీరు చదవలేరు ఆ మాటలు. అలాంటి వాళ్ళని ఒక్కరిని అరెస్ట్ చేయరేంటి, ఒక్కరిని జైల్లో పెట్టరేంటి అంటే కావాలని చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. చాలా రేపు ఇవన్నీ చూస్తుంటే రేపు మరింత ప్రమాదం భవిష్యత్తు లోపల ఎంత పొంచిందో అనే ఆందోళనగా పడాల్సిన అవసరం వస్తుంది. దీన్ని ప్రజలు, ప్రజాతంత్రవాదులు, అన్ని పార్టీలు దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రమాదం మరీ పెచ్చరిల్లకుండా చూడాల్సిన అవసరం ఉంది. మొన్న కేవీఆర్, నిన్న రావణం, మొన్న ప్రొఫెసర్ నాగేశ్వర్. అసలు అసలు ఒక మాట చెప్పాలంటే ఏది చెప్పాలి ఏది చెప్పలేను అనే పరిస్థితి మనం తవ్వుతూ ఉంటే ఇలాంటివన్నీ చాలా కనపడుతున్నాయి. మన నాగేశ్వరుని అసలు నాగేశ్వర్ ఎంత సాఫిస్టికేటెడ్గా మాట్లాడతాడు, ఎంత విశ్లేషణగా వివరిస్తాడు. అసలు ఆయన ఎంత లోతుల్లోకి వెళ్ళి సమాజాన్ని చైతన్యం చేస్తాడు. అతను తనకున్న ఒక సోర్స్ ఏది జగను ఇన్స్టాంట్ మిత్రుడు, ఈయన టెంపరవరీ మిత్రుడు, ఏది చంద్రబాబు టెంపరవరీ మిత్రుడు అన్నాడు. ఇది పెద్ద తప్ప అండి? ఒక రాజకీయ విశ్లేషకుడు, ఒక జర్నలిస్టు, అది తానే స్వేచ్ఛ. అసలు జర్నలిజం ఉన్నదే అందుకోసం, పత్రికలు ఉన్నదే అందుకోసం, మీడియా ఉంది అందుకోసం. ఇలాంటి విషయాలని ప్రజలు ఏమనుకుంటారు, వాళ్ళ మైండ్లలో ఏముంది, ఏ పరిణామాలు జరగబోతున్నాయి అనే దానికి హింట్ ఇస్తుంటారు వాళ్ళు. అది దాంట్లో కొన్ని అవ్వచ్చు కాకపోవచ్చు, అది రేపు కాలం చెప్పుద్ది. కానీ ఏమి రాయాలి మరి జర్నలిస్టు ఏమి రాయాలి? ఊహించాల్సి వస్తుంది, తెలుసుకోవాల్సి వస్తుంది, తమకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని దాయాల్సి వస్తుంది. కానీ ఎవరు చెప్పినరు, నువ్వు చెప్పు. అందుకోసం ఆయన ఎందుకులే అని ఒక మాట వెనక్కి వచ్చిండు. అయినా ఆయన వదిలిపెట్టకుండా ఏం స్కోలింగ్ అండి. అసలు ఒక మాట చెప్పాలంటే ఆయన మీద వచ్చిన బూతులు నేను ఈ మధ్యకాలంలో చూడలేదు. అంత నాగేశ్వర్ చాలా సౌమ్యంగా ఉంటాడు, చాలా సాఫిస్టికేటెడ్గా మాట్లాడతాడు. అయినా ఆయన మీద కేసులు వేశారు. అది మీ దృష్టికి వచ్చింది అనుకుంటా. అదేవిధంగా ఇప్పుడు మన ఇక్కడ కూడా ఇది మిగతా చోట్లలో కూడా మనం ఇలాంటి కేసులు చాలా బయటకు వస్తున్నాయి. ఇంతెందుకండి, ఇక్కడ కూడా ఆ మాటకు వస్తే కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మధ్య కాలాన విరసం వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటానండి. ఏమైంది వాళ్ళ మీటింగు వాళ్ళు పెట్టుకుంటే కొంపలు మునిగేది ఏముంది? ప్రజాపాలనకి ప్రయారిటీ ఇస్తా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక విరసం మీటింగ్ని ఎందుకు ఆపుకుంది? అదేంటన్నా, ఇప్పుడు ఇక్కడ కూడా ఈ ప్రభుత్వాలు కూడా మోడీకి ఏడ కోపం వస్తుందో, చంద్రబాబు నాయుడుతో తనకున్న సంబంధాలు ఏడదిగిపోతాయి అనేటట్టుగా వ్యవహరిస్తుంది తప్ప అసలు ఇది కాంగ్రెస్ ఒక్కొక్క సందర్భంగా మనకే అనుమానం వస్తుంటుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వమా లేకపోతే ఇంకేది అనే అనుమానం వస్తుంటుంది. ఇప్పుడు ఇంతెందుకండి, ఇంతమంది వచ్చారు, గుడిసెలు ఏముందండి, ఎందుకు గుడిసెలు వేసుకుంటారండి? అక్కడ కరెంటు ఉండదు, ఆడ వాటర్ ఉండదు, ఆడ రోడ్లు ఉండవు. ఆ దుర్భరమైన పరిస్థితుల్లో వాళ్ళు జీవించడానికి వస్తుండ్రంటేనే ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతుంటారో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బలవంతంగా పోయి అకస్మాత్తుగా పోయి అక్కడ ప్రజలందరూ వాళ్ళకు బట్టలు చదువుకోవడానికి వీల్లేదు, వాళ్ళ సామాన్లు చదువుకోవడానికి వీల్లేదు, బలవంతంగా చిన్నపిల్లలు లేదు, పెద్దలు లేదు, ఈడ్చిక వేసి ఇళ్ళని అన్నింటినీ కూలగొట్టి చివరికి ఏం చేస్తున్నారు, పొందలు చేస్తున్నారు. అక్కడ మళ్ళా గుడిసెలు కూడా వేసుకోకుండా. ఇది ఎక్కడిది అసలు? మరి పైకి ఏం చెప్పారు, ఇన్ని లక్షలు ఇస్తాం, అన్ని లక్షలు ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం, ఇవన్నీ రోజు చెప్తారు. అంటే
ఎప్పుడైతే ప్రభుత్వం తాను విఫలమైద్దో ఇక ఈ దౌర్జన్యాలకు కూడుకుంటారండి. కాబట్టి దీన్నంతా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో భాగమే ఇప్పుడు జరగబోయే ఈ ధర్నా కూడా వేలాది మంది ఇప్పుడు వచ్చారు, మీరు చూస్తుంటారు కదా. కాబట్టి భవిష్యత్తు లోపల ఇదే విధంగా వామపక్షాలు అభ్యుదయవాదులందరూ కలుస్తారు, ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తారు. దీనికి ప్రజలందరూ సహకరించాల్సిన అవసరం ఉంది.